నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో నిన్న మొన్నటి వరకు చూస్తే పక్క పార్టీల వైపు చూసిన నేతల్ని చూసాం. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆ పక్క పార్టీలకు వెళ్ళిన నేతలు కొంతమంది అయితే మళ్ళీ వాళ్ళ సొంత గుటి అయిన వైసీపీకి అయితే వస్తున్నారు. అయితే నిన్న చూసినట్టయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వచ్చేసారు వైసీపీకి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక నేత పేరు అయితే వినిపిస్తుంది. తన పేరే మన శ్రీకృష్ణ దేవరాయలు అనమాట. సో తను కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయైతే అని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇన్ని రోజులు మనం చూసాం వైసీపీ నుంచి వెళ్ళి పక్క పార్టీలకు వెళ్ళిపోయారు. సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పార్టీల నుంచి ఎవరైతే పక్కకి వెళ్ళారో, పక్క పార్టీలకు వెళ్ళారో మళ్ళీ వైసీపీ గూటికి చేరుకుంటున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వచ్చేసారు. అయితే ఇప్పుడు అదే కోవలో మళ్ళీ శ్రీకృష్ణ దేవరాయలు కూడా వచ్చేస్తున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ముందుగా మనం రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. గతంలో మన ఛానల్లోనే నేను మాట్లాడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటూ, వాళ్ళ అన్నయ్య గారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ జిల్లాకి ఆర్థికంగా వాళ్ళే సహాయ సహకారాలు కూడా అందజేసేది. అంత నమ్మదగిన విషయం కాదు ఇది. ఏదో విచిత్రం జరగబోతుంది, ఇది వ్యూహాత్మకంగా జరుగుతుందే తప్ప మనస్ఫూర్తిగా ఇల్లుండడు అని చెప్పని ఆ రోజే చెప్పాను. తిరిగి ఈరోజు అది వాస్తవం అయింది. మరి మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తిరిగి గూటికి చేరారా, లేకపోతే షర్మిల గారే బయటికి పంపించారా? అనుమానాస్పదంగా ఉంది తన వ్యవహారం అని చెప్పని ఆమె దూరంగా పెట్టారని చెప్పని వినిపిస్తున్నటువంటి వార్తలు. మరి ఎన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎన్ని ఎత్తులేస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇక రెండో అంశం రావు శ్రీకృష్ణదేవరాయలు గారు. వాళ్ళు గ్లోబల్ ప్రచారాలన్నీ సృష్టించడంలో చాలా నిష్ఠానితులు. వాళ్ళు ఏంటంటే ఒక సమస్య వాళ్ళ మీద వచ్చినటువంటి వైఫల్యాలు ప్రజలు చర్చించుకోకుండా ఇలాంటి గ్లోబల్ ప్రచారాలు చేస్తూ రకరకాలుగా చిత్రీకరించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి సరైన అభ్యర్థి లేరు ఇప్పటివరకు. 25 నియోజకవర్గాల్లో రమారమి 12-13 నియోజకవర్గాల్లో వాళ్ళకి లోక్సభకి పోటీ చేసి సరైన అభ్యర్థులు లేరు. మేము వచ్చి పోటీ చేస్తామని చెప్పని వాళ్ళు ఏమంటే ఎవరు ముందుకు రావట్లేదు. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి వేమిరెడ్డి ఇటే వచ్చేసే పరిస్థితి, తెలుగుదేశం పార్టీకి రాబోతున్నారని చెప్పని అందరూ ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు వీటిని అంటే మేము బలహీనపడుతున్నామని ప్రజలు భావించకూడదనే ఉద్దేశంతో తిరిగి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారనే ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన్ని పరిగణలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. సహజంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కనుక లోకేష్ బాబు గారి మీద పోటీ చేస్తే అక్కడ రమారమి 70,000-80,000 ఆదికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే స్థానికంగా ఉన్నటువంటి సామాజిక సమీకరణల ద్వారా ఏదన్నా పోటీ చేస్తే 10,000-20,000 ఓట్లు తగ్గొచ్చు. కాబట్టి ఆ నాటకం ఆడటం కోసం ఆయనకు లేదని చెప్పని మళ్ళీ బీసీ కార్డును బయటికి తీయడం కూడా జరిగింది. అక్కడ తిరిగి మళ్ళీ ఆయన పోటీలోకి వస్తున్నాడు అంటే అది తెలుగుదేశం పార్టీకి బాగా మేలు చేసినట్టే, ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళాడుతున్న ఈ జగన్ నాటకంలో ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వస్తున్నారా, లేకపోతే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారా, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారా, అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వస్తున్నారా, శ్రీకృష్ణదేవరాయలు గారు వస్తున్నారా, బాలశివరి గారు వస్తున్నారా, ఎంతమంది వస్తున్నారు అని చెప్పని వాళ్ళు చెప్పగలగాల. కానీ ఇవన్నీ వాళ్ళకున్నటువంటి ప్రసార మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఆలోచనలు, వాళ్ళకున్నటువంటి పేటీఎం బ్యాచ్ ద్వారా చెప్తున్న విషయాలే తప్ప వాస్తవాలైతే కాదు. ఇంకా వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు. రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది ఆ పార్టీ పరిస్థితి. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. దీన్ని కప్పిపుచ్చుకోవాలి అంటే మేము గెలుస్తున్నాం అనే భావన ప్రజల్లో తీసుకురావాలి. అట్లాగే కేంద్రానికి నమ్మకం కలిగించాలి. ఇప్పుడు కేంద్ర పెద్దలు కూడా వీళ్ళకి మీ దారి మీరు చూసుకుని చెప్పారని భావిస్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించే అవకాశం లేకపోవటం ఒకటి. మరి ఇప్పుడు అక్కడలో పరిస్థితి చూస్తూ ఉంటే రోజు రోజుకి పెరుగుతున్న వ్యతిరేకత, కేంద్ర పెద్దలు చిన్నచూపు చూస్తున్నారు.
ఏం చేయాలనే భావనలో ఇప్పుడు వాళ్ళు ఇలాంటి ప్రచారాలు తెరలేపారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఆల రామకృష్ణ గారు కాంగ్రెస్లో అంటే నేను షర్మిల వెంటే ఉంటా ఇంకెప్పటికైనా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ వైసీపీకి రాజీనామా చేసేసి ఆయన వెళ్ళినప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఇన్ని రోజులు కోవటి రాజకీయాలు చేశారు అనుకోవాలా? అంటే అక్కడ ఉన్న ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో ఇక్కడ వాళ్ళ అధినేతకి చెప్పాలని ఆ పార్టీలో జాయిన్ అయ్యారని అనుకోవచ్చు మనం అనే ప్రచారం జరుగుతుంది. సరే, అది నిజానాలు తీసి పక్కన పడేస్తే ఆయన ఏమన్నా తెలుగుదేశం పార్టీకి వెళ్ళాడా, జనసేన పార్టీకి వెళ్ళాడా, తిరిగి ఈ పార్టీలోకి వచ్చారని చెప్పి వీళ్ళు సంకలు గుద్దుకోవడానికి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీకే కదా. కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఎటు లేదు కదా. కాబట్టి మళ్ళీ ఆ నాయకులు ఏదో ఇటు వచ్చారని సంతోషపడటానికి వాళ్ళు దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మాట్లాడుకొని వాళ్ళు ఎక్కువగా ప్రచారం కల్పించాల్సిన అవసరం కూడా లేదని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇక్కడ జగన్ అన్న షర్మిల ఒకటే అంటారా సార్? నిస్సందేహంగా నేను గతంలో చెబుతున్నాను, ఇప్పుడు చెబుతున్నాను, రేపు కూడా అదే చెప్తాను. అంటే ఏ రకం అంటే ఇప్పుడు అన్న మీదనే ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది, అవినీతి పరుడు మాట్లాడుతుంది, అమరావతికి ఏం చేస్తావని చెప్పి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఈమె నిజంగా వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే అన్న పరువుని తీసేలాగా అయితే వ్యాఖ్యలు చేయదు కదా సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో కలుస్తుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని చెప్పని భారతీయ జనతా పార్టీతో కలిపి అతను కూడా తిడతం మొదలుపెట్టిన తర్వాత సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు ఓహో భారతీయ జనతా పార్టీ నిన్నటిదాకా ఇట్లా ఉంది, ఇప్పుడు వాళ్ళతో కలుస్తుంది కాబట్టి అది కూడా ఇబ్బందికరమైన పరిణామం కాబట్టి ఆ ఓట్లు తిరిగి కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా తెలుగుదేశం పార్టీకి పడకుండా ఉండటం కోసం ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది లేకపోతే అన్న మీద తిరగబడుతుంది అని భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తేనే షర్మిల గారి గురించి మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోకపోయినా షర్మిల గారి గురించి మాట్లాడుకుంటారు. అంటే ఎంతో కొంతమంది ఆకర్షితులవుతారు. తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ బూచిని ఇప్పుడు చూపించడం కోసం తెలివిగా ఆడుతున్న నాటకం అది. అర్థమైందండి. కాబట్టి వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే మనకైతే లేదు. వాళ్ళిద్దరూ ఒకటే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు ఈ కరకట్ట కమల్ హాసన్ గారు కూడా గతంలో ఆయనకి అదే నామధేయం వచ్చింది. మరి ఇప్పుడు ఆయన మళ్ళీ అటు ఇటు మాట్లాడారు లేకపోతే ఇటు వచ్చి మళ్ళీ కలిసిపోయారు అనే దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా చూడాలి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో. గత 3 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలు చాలా ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి. దీనన్నిటికీ సన్నిధులై తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి ప్రజలకి శ్రేణులకి భరోసా కల్పిస్తూ సరైన విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే ఏ రకం అంటే ఇప్పుడు అన్న మీదనే ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేస్తుంది, అవినీతి పరుడు మాట్లాడుతుంది, అమరావతికి ఏం చేస్తావని చెప్పి ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఈమె నిజంగా వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు అయితే అన్న పరువుని తీసేలాగా అయితే వ్యాఖ్యలు చేయదు కదా సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో కలుస్తుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని చెప్పని భారతీయ జనతా పార్టీతో కలిపి అతను కూడా తిడతం మొదలుపెట్టిన తర్వాత సహజంగానే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలనుకున్న వాళ్ళు ఓహో భారతీయ జనతా పార్టీ నిన్నటిదాకా ఇట్లా ఉంది, ఇప్పుడు వాళ్ళతో కలుస్తుంది కాబట్టి అది కూడా ఇబ్బందికరమైన పరిణామం కాబట్టి ఆ ఓట్లు తిరిగి కాంగ్రెస్ పార్టీకి పడే విధంగా తెలుగుదేశం పార్టీకి పడకుండా ఉండటం కోసం ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఆ అమ్మాయి ఏదో మాట్లాడుతుంది లేకపోతే అన్న మీద తిరగబడుతుంది అని భావించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తేనే షర్మిల గారి గురించి మాట్లాడుకుంటారు, కాంగ్రెస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోకపోయినా షర్మిల గారి గురించి మాట్లాడుకుంటారు. అంటే ఎంతో కొంతమంది ఆకర్షితులవుతారు. తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ బూచిని ఇప్పుడు చూపించడం కోసం తెలివిగా ఆడుతున్న నాటకం అది. అర్థమైందండి. కాబట్టి వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే మనకైతే లేదు. వాళ్ళిద్దరూ ఒకటే, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఇప్పుడు ఈ కరకట్ట కమల్ హాసన్ గారు కూడా గతంలో ఆయనకి అదే నామధేయం వచ్చింది. మరి ఇప్పుడు ఆయన మళ్ళీ అటు ఇటు మాట్లాడారు లేకపోతే ఇటు వచ్చి మళ్ళీ కలిసిపోయారు అనే దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా చూడాలి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో. గత 3 రోజుల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఘటనలు చాలా ప్రత్యక్షంగా కనపడతా ఉన్నాయి. దీనన్నిటికీ సన్నిధులై తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి ప్రజలకి శ్రేణులకి భరోసా కల్పిస్తూ సరైన విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.